ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం సంఖ్యాకాండము 13వ అధ్యాయం. యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము అని తండ్రి మోషేతో చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఒక్కొక్క గోత్రము నుండి 12 గోత్రముల నుండి ఒక్కొక్కరిని 12 మందిని కనాను దేశానికి పంపిస్తాడు మోషే గారు. ఈ వాక్యం, ఈ స్టోరీ మనందరికీ తెలుసు కదండి. అప్పుడు 12 మంది వెళ్ళి అవన్నీ చూసి అక్కడ పంటలు ఎలా ఉన్నాయి, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ కట్టడాలు ఎలా ఉన్నాయి అన్నీ అబ్జర్వ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ పంటలు కూడా తీసుకొస్తారు కదా, ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చిన తర్వాత అందులో 10 మంది ఏమో చెడ్డ సమాచారం ఇచ్చారని తెలుసు మనకి, 2 మంచి సమాచారం ఇచ్చారని తెలుసు. ఆ 2 ఎవరంటే కాలేబు, యెహోషువ. అయితే మిగతా 10 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారు? భయపడ్డారు కదా వాళ్ళని చూసి. అమ్మో, ఏంది ఇంత పెద్దగా ఉన్నారు మనుషులు, ఇంత భయంకరంగా ఉన్నారు, మనం ఎంతున్నా వాళ్ళ కింద, అసలు వాళ్ళకున్న గోడలేంటి, ఇంత సెక్యూరిటీ పెట్టుకున్నారు, ఇంత బలాఢ్యులుగా ఉన్నారు, వాళ్ళ పక్కన మేము ఇంత మిడతలాగా ఉన్నాము, వాళ్లతో యుద్ధానికి వస్తే మేము గెలుస్తామా, మనం గెలవలేము అని వాళ్ళు భయపడింది గాక ఇశ్రాయేలీయులైన ప్రజలకు కూడా అదే భయాన్ని వాళ్ళకి చెప్పారు కదా, వాళ్ళని భయపెట్టారు. అయితే యెహోషువ, కాలేబు మాత్రం వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి, వాళ్ళ కట్టడాలు ఎంతైనా కట్టుకోనివ్వండి, ఎంత ఎత్తైనా ఉండనివ్వండి, వాళ్ళని చూసి మనం భయపడక్కర్లేదు, ఎందుకంటే మన ముందున్న మన తండ్రి అంతకన్నా గొప్పవాడు, అంతకన్నా బలాఢ్యుడు, అంతకన్నా పరాక్రమశాలి మన దేవుడు అని వాళ్ళని కొంచెం ధైర్యపరిచారు. అయితే ఆ చెడ్డ సమాచారం తెచ్చింది కాక, చెప్పింది కాక, భయపెట్టిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మీదకొచ్చిన శాపం మనందరికీ తెలుసు కదా. చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉంటాం. 12 మంది వెళ్ళారు, 10 మంది ఏమో ఇలా మాట్లాడారు, 2 ఇలా మాట్లాడారు, ఆ 10 మందికి దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు అని, ఇలాంటి శిక్ష వేశాడని మనందరికీ తెలుసు. అయితే ఈ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలండి? వాక్యం చదివాము, ఆ స్టోరీ మనందరికీ తెలుసు. ఓ మా చిన్నప్పటి నుంచి మేము వింటానే ఉన్నాం సిస్టర్, చదువుతానే ఉన్నాం సిస్టర్ అంటాను నేను కూడా. అయితే ఆ స్టోరీ నుంచి, ఆ వాక్యం నుంచి మనమేమి నేర్చుకోవాలి అంటే, మీరు ఒక్కసారి ఈ వాక్యం విని ధైర్యం తెచ్చుకుంటారనే ఈ వాక్యం చూపించాను నేను. ఎందుకంటే 10 మంది తెచ్చిన చెడ్డ సమాచారం మిగతా వాళ్ళందరినీ భయపెట్టింది, వాళ్ళకేం కాలేదు. కానీ ఈ 10 మందిని తండ్రి శిక్షించాడు. ఎందుకు శిక్షించాడంటే, నేను ఐగుప్తు దేశం నుంచి అంత భయంకరమైన, అంత మిమ్మల్ని కష్టపెట్టే వాళ్ళ నుంచి విడిపించి, మధ్యలో మీకు కావలసిన ఆహారం సమకూర్చి, మీకు ఎండ తగలకుండా, వాన తగలకుండా, చీకటి లేకుండా, దెబ్బలు తగలకుండా, ప్రమాదాలు రాకుండా, మీరు ఏది అడిగితే అది, ఏది కోరుకుంటే అది, మాంసం కావాలంటే మాంసం ఇచ్చాను, లేకపోతే ఆహారం కావాలంటే మన్నాను కురిపించాను, నీళ్లు లేవంటే బండ నుంచి నీళ్లు ఇచ్చాను. అన్ని చేసిన నన్ను పక్కన పెట్టేసి, నా పరాక్రమాన్ని పక్కన పెట్టేసి, ఆఫ్టర్ ఆల్ నేను సృష్టించిన మనుషులను చూసి మీరు భయపడ్డారు. నేనేగా వాళ్ళని చేసింది, నేనేగా వాళ్ళకి ఆ బలాన్నిచ్చింది. వాళ్లే, నేనిచ్చిన బలమే వాళ్ళకి అంత శక్తి, అంత బలంగా వాళ్ళు కనపడితే, వాళ్లను సృష్టించిన నా బలం మీకు తెలీదా? నా పరాక్రమం ఏంటో మీకు తెలీదా? నా బాహుబలం తక్కువైందా? అందుకు కోపం వచ్చింది తండ్రికి. లేకపోతే ఇశ్రాయేలీయులు అంటే తండ్రి ఏర్పరచుకున్న ప్రజలు, ఆయనకి ఇష్టమైన ప్రజలు. అబ్రహాము నుంచి ఆ సంతానాన్ని తీసుకొచ్చి ఆయన సపరేట్ చేసి, అందరిలో సపరేట్ చేసి, వాళ్ళందరికీ ఎంత చక్కగా ఆశీర్వాదాలు. అబ్రహాం అంటే మన తండ్రి మాట తప్పే దేవుడు కాదు కదా, మనం తప్పుతామంటే చాలాసార్లు. మన దేవుడు మాట తప్పనివాడు. కాబట్టి అబ్రహాం మీదున్న అభిమానంతో, అబ్రహాం గారి మీదున్న ప్రేమతో, ఆ స్నేహంతో, ఆ స్నేహాన్ని గుర్తు చేసుకుని, ఆ నిబంధన గుర్తు చేసుకుని, ఆ ప్రజలందరినీ, ఆయన సంతానం నుంచి వచ్చిన ప్రజలందరినీ సపరేట్ చేసుకొని, చక్కగా వాళ్ళకి ముందే చెప్పాడు కదా తండ్రి, 4వ తరం వస్తుంది, 4వ తరం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు, ఒక బానిస జీవితం జీవిస్తారు అబ్రహామా,
అయినా సరే నేను వాళ్ళని విడిపిస్తాను, నువ్వేమి ఇబ్బంది పడొద్దు, నువ్వు బాధపడొద్దు, నువ్వు ఆలోచించొద్దు అని ధైర్యం చెప్తాడు. అదే ప్రకారంగా మోషే గారి ద్వారా వాళ్ళని తీసుకొస్తాడు. ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుసు కదా, ఇశ్రాయేలీయులకు తెలుసు. 12 గోత్రాలంటే యాకోబు గారి బిడ్డల గోత్రాలే కదా. వాళ్ళకి తెలుసు దేవుని శక్తి, వాళ్ళకి తెలుసు ఆయన పరాక్రమం, వాళ్ళకి తెలుసు ఆయన తెలివితేటలు తెలుసు, ఆయనకి ఎంత శక్తి ఉందో తెలుసు. అన్ని చూసి కూడా ఆఫ్టర్ ఆల్ మనుషులను చూసి వాళ్ళు భయపడ్డారు. ఆఫ్టర్ ఆలే కదండి, దేవుని ముందు వాళ్ళెంత, మనం వాళ్ళ ముందు, ఆ ప్రజల ముందు మనం మిడతలాగా ఉన్నామన్నారు. అంత గొప్ప తండ్రి ముందు వాళ్ళెంత, మిడతల కన్నా తక్కువ కదా అని వాళ్ళు అనుకోలేదు. చూసారా, అందుకని తండ్రి కోపం వచ్చింది. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఈ వాక్యం చదివిన తర్వాత కూడా మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, పోనీ వెళ్ళామే అనుకోండి, అక్కడ చాలా మంది వస్తారు, ఇంటర్వ్యూకి చాలా మంది వచ్చి కూర్చుంటారు. వాళ్ళందరిని చూసి ముందు అసలు లోపలికి వెళ్ళక ముందే వాళ్ళందరిని చూస్తేనే భయం వేసిద్ది మనకి. వామ్మో, ఏంది ఒక్కొక్కళ్ళు ఇంత మంచిగా ప్రిపేర్ అవుతున్నారు, నా చూస్తే వాళ్ళు నాకన్నా డిగ్నిటీగా ఉన్నారే, నాకన్నా మంచిగా ప్రిపేర్ అయినట్టున్నారే, మంచి ప్రిపరేషన్లో ఉన్నారు, నాకన్నా తెలివిగల వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళని వీళ్ళంతమందిని చూస్తేనే అర్థమవుతుంది ఇక నేనేం గెలుస్తాను, ఇక నేనేం సెలెక్ట్ అవుతాను అని. కొంతమంది అయితే డ్రాప్ అయిపోతారు, కొంతమంది అయితే భయపడతాను ఇంటర్వ్యూకి వెళ్తారు కదా. అందుకే మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వం. ఎందుకు సెలెక్ట్ అవ్వమంటే, ఇందుకే 10 మంది సమాచారం తీసుకొచ్చారు, 12 మంది సమాచారం తెచ్చిన వాళ్ళల్లో 10 మంది చచ్చిపోయారు. ఈ వాక్యం ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ మాటలు నువ్వు చదువుతున్నావా, 12 మంది వెళ్ళారు, నా పరాక్రమం ఏంటో వాళ్ళు చూశారు, నాకున్న శక్తి వాళ్ళకు తెలుసు, నాకున్న బాహుబలం వాళ్ళు చూశారు. అయినా సరే మనుషుల్ని ఆఫ్టర్ ఆల్ వాళ్ళని చూసి నా బాహుబలాన్ని మర్చిపోయి, నా పరాక్రమాన్ని మర్చిపోయి, నా శక్తిని మర్చిపోయి వాళ్ళు భయపడ్డారు. కాబట్టి వాళ్ళకి శిక్ష వచ్చింది. అలా మీరు ఆలోచించొద్దు, అలా మీరు భయపడొద్దు. భయపడ్డారా, మీకు శిక్షే. భయపడకుండా ధైర్యంగా ఉన్నారా, ఇద్దరు కాలేబు యెహోషువలాగా నా బలాన్ని ఎరిగి, నా శక్తిని ఎరిగి తెలుసుకుని ధైర్యం తెచ్చుకున్నారా, మీరే గెలుస్తారు అని ఈ వాక్యం ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళలా చేశారు మీ పితరులు, వాళ్ళు భయపడ్డారు, మనుషులను చూసి భయపడ్డారు, కాబట్టే వాళ్ళకి శిక్షించాను. మీరు అలా భయపడొద్దు. మీరు భయపడకుండా కాలేబు యెహోషువలాగా ధైర్యం తెచ్చుకుంటే నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని సెలెక్ట్ చేపిస్తాను అని తండ్రి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించుకుందాం. మనం చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు 10thలో మంచి మార్క్స్ వచ్చేలా చేశాడు. ఒకవేళ రాకపోయినా మళ్ళీ ప్రయత్నించేలా తండ్రి మనల్ని ప్రోత్సహించి చదివించాడు. తర్వాత ఇంటర్ చదివించాడు, తర్వాత డిగ్రీ పాస్ అయ్యేలా తెలివితేటలు ఇచ్చాడు, తర్వాత ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, ఎంబీఏ అయితే ఎంబీఏ, మీరు ఏ చదివినా సరే అంతవరకు తెచ్చిన తండ్రికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయడం ఒక లెక్క. ఆలోచించుకోండి ఒకసారి. ఫస్ట్ క్లాస్ నుంచి ఇన్ని సంవత్సరాలు చదివించి మంచి మార్క్స్ తీసుకొచ్చి, తెలివితేటలు మన తెలివి కాదు, మన తండ్రి మన పక్క నుండి మనం మర్చిపోయినా సరే మనకు గుర్తు చేసి మంచి మార్క్స్, మంచి డిగ్రీ వచ్చి ఒక మంచి క్వాలిఫికేషన్, డాక్టరేట్ వచ్చిందాకా చదివించిన తండ్రికి ఉద్యోగం ఇవ్వడం ఒక లెక్క కాదు కదా. అదెంత, అంత గొప్ప తండ్రికి, ఇన్ని సంవత్సరాలు ఇంత సహాయం చేసిన తండ్రికి అదొక లెక్క కాదు. కాబట్టి మీరు భయపడకండి. ఫస్ట్ వెళ్ళేటప్పుడు భయపడొద్దు. భయపడ్డామంటే ఖచ్చితంగా దేవుని సహాయం మనకు రాదండి. సిస్టర్, నేను చాలాసార్లు వెళ్ళాను ఇంటర్వ్యూకి, చాలా కంపెనీల్లో, చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను, చాలాసార్లు ఎగ్జామ్స్ రాశాను, అయినా నాకు రావట్లేదు అని చెప్తున్నారేమో, ఒకవేళ అనుకుంటున్నారేమో. ఆ పరిస్థితులు ఎవరైనా ఉన్నారేమో. మీకోసమే తండ్రి ఈ మాటలు చెప్తున్నాడు. ఈ నా మాటలు కాదండి, వాక్యానుసారం వాక్యంలో నుంచే మీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళలా భయపడ్డారు, నా శక్తి తెలిసి కూడా. తెలియకపోతే అది వేరు, నా గురించి తెలియకపోతే అది వేరు. సరే పోనీలే, తెలియదు కదా అని వదిలేసేవాడిని. వాళ్ళు అట్లా కాదు, నా శక్తి తెలుసు, నా పరాక్రమం తెలుసు, నా బలము తెలుసు, నా బాహుబలం తెలుసు, అన్ని చూసి కూడా వాళ్ళు భయపడ్డారు. అందుకని నాకు కోపం వచ్చింది అని చెప్తున్నాడు తండ్రి. మీకు
మీ జీవితాల్లో తండ్రి ఎన్నెన్ని కార్యాలు, ఎన్నెన్ని అద్భుత కార్యాలు చేశాడో, మీ చదువులో తండ్రి ఎలా సహాయం చేశాడో, మీరు తప్పుతానేమో అని భయపడ్డ సబ్జెక్టులో కూడా మిమ్మల్ని పాస్ చేపించాడేమో, నేను ఇంతవరకు చదవలేను అనుకున్నవి కూడా చదివించేలా చేశాడేమో. ఒక్కసారి గుర్తు చేసుకోండి. అదంతా మన తెలివి, మన జ్ఞానం కాదండి. దేవుని కృప, దేవుని తోడు మనతో ఉండబట్టే, ఆయన మన పక్కన ఉండి మనకి అన్ని నేర్పించబట్టే మనం ఇంత ఒక ఉద్యోగానికి కావాల్సినంత క్వాలిఫికేషన్ సంపాదించామంటే అది మన గొప్పతనం, మన తెలివితేటలు కాదు కదా. మరి అన్ని చేసిన తండ్రికి ఉద్యోగంలో సెలెక్ట్ చేయడం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయడం ఒక లెక్క. ఎంత అది? కాకపోతే ఇక్కడ మీకు దేవుని దగ్గర ఇక్కడ మీకు పరీక్ష ఏంటంటే, నమ్ముతున్నారా లేదా? నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన గనక నాకు తోడుగా లేకపోతే ఇంతవరకు నేను వచ్చేదాన్ని కాదు. అసలు ఇంటర్వ్యూ దాకా రావడమే గొప్ప. నాకున్న తెలివితేటలకి నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ దాకా రాలా, చదువు మధ్యలో ఆపేశారు. కానీ నన్ను నా తండ్రి ఆయన నా చేయి పట్టుకొని ప్రతి ఎగ్జామ్లో నాకు ధైర్యం చెప్పి, నేను మర్చిపోయినవి కూడా గుర్తు చేసి నా పక్కన కూర్చొని ఎగ్జామ్స్ రాపిచ్చి ఈ స్టేజ్ వరకు ఇంటర్వ్యూ దాకా నా తండ్రి తెచ్చాడు. ఇక్కడ దాకా తెచ్చిన నా తండ్రి ఇంటర్వ్యూలో నాకు సహాయం చేయడా? ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేయడా? చేస్తాడు. ఇంకా నేనెందుకు భయపడాలి? నా తండ్రి నాకు సహాయంగా ఉంటే నేనెందుకు భయపడాలి? 100 మంది కాదు, 1000 మందైనా రానివ్వండి ఇంటర్వ్యూకి, ఎంత టఫ్ క్వశ్చన్స్ అయినా అడగనివ్వండి. నా సొంత తెలివితో అయితే నేను చెప్పలేను. నాకు తెలుసు నా కెపాసిటీ ఏందో, నాకు తెలుసు నా తెలివితేటలు ఏందో. నా సొంత తెలివితో అయితే నేను చెప్పలేను. కానీ నా తండ్రి ఉన్నాడు నాకు తోడు. నేను నమ్మిన, నన్ను పట్టుకొని చిన్నప్పటి నుంచి ఇక్కడ వరకు తెచ్చిన తండ్రి, అంత శక్తి గల తండ్రి నాకున్నాడు. ఆయనకున్న తెలివితేటలు ఎవరికుంటాయి మనుషుల్లో? ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే సృష్టిని చూస్తేనే సరిపోయింది కదా. ఆయనకున్న తెలివితేటలేందో సృష్టిని, దానిలో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు తండ్రి. భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించాడంటే ఎంత తెలివిగలవాడు నా తండ్రి. అంత గొప్ప తెలివిగల తండ్రి నాకు తోడుగా ఉంటే నాకేమి భయం? ఇంకా నేను సెలెక్ట్ అవుతాను. నన్ను ఆటంకపరచడానికి అపవాది కాచుకొని ఉంటాడు. నాకొద్దు. నా పక్కన నా తండ్రి ఉన్నాడు. నేను భయపడను. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు. నాకంత కెపాసిటీ లేదు, నా తండ్రికి అంత కెపాసిటీ ఉంది అని ఒక్క మాట మీ మనసులో అనుకోండి. ఖచ్చితంగా మీరు ఏ ఉద్యోగం అయితే కావాలనుకుంటున్నారో, ఏ ఉద్యోగం వస్తే నాకు బాగుండిద్ది అనుకుంటున్నారో, ఏ కంపెనీలో అయితే రావాలని ఇష్టపడుతున్నారో ఖచ్చితంగా అదే కంపెనీలో మీరు సెలెక్ట్ అవుతారు. ఇది మాత్రం పక్కా. ఇది నా మాట కాదండి, తండ్రి మాట. నేనేదో మధ్యలో ఏదో మీకు మాట మీ వరకు చేర్చడమే నా పని. నేనేం చేయలేను కదా. మీ మీదే ఆధారపడింది. వాక్యం పట్టుకోండి. వేగులు వారు వెళ్ళారు, 12 మంది వెళ్ళారు. 12 మంది వెళ్ళి 40 రోజులు వాళ్ళని అబ్జర్వ్ చేసి వచ్చారు. అబ్జర్వ్ చేసి వచ్చిన వాళ్ళు ఎంతైనా ఉండనివ్వండి, కానీ అంతకన్నా బలమైన దేవుడు మాతో ఉన్నాడు. అన్ని ప్రమాదాల నుంచి, అంత తెగుళ్ళ నుంచి కాపాడుకుంటా ఎండ దెబ్బ తగలకుండా, వాన దెబ్బ తగలకుండా, ఏ ప్రమాదం రాకుండా, కనీసం బట్టలు కూడా చిరిగిపోకుండా, చెప్పులు కూడా తెగిపోకుండా మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన తండ్రి మాతో ఉన్నాడు. ఇక అంత గొప్ప శక్తి ఎవరికి ఉండిద్ది? వాళ్ళెంత, వాళ్ళ చూసి మేమెందుకు భయపడాలి అని అనుకున్నట్టయితే 10 మంది బ్రతికేవాళ్ళు, చక్కగా వాళ్ళ తరతరాలు ఆశీర్వదించబడేది. కేవలం భయపడ్డందుకే తండ్రి కోపం వచ్చింది. ఇదే మాట మీతో చెప్తున్నాడు. ఇదే వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నాకు తెలియదు, ఎవరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నాకు తెలియదు, ఎవరు భయపడుతున్నారో నాకు తెలియదు. కానీ మన తండ్రికి తెలుసు కాబట్టి భయపడొద్దు. 100 మంది కాదు, 1000 మంది అయినా రానివ్వండి, మీరే సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ చేస్తాడు తండ్రి. మళ్ళీ నేనే సెలెక్ట్ అవుతా, నా తెలివితో ఎంతమంది అయినా రాని, నాకున్న తెలివితేటలతో ఎవరినైనా నేను అడ్డుకుంటా అనే మనసు మనకొద్దండి. నేను కాదు,
నా తెలివితేటలు కాదు, నా బలమో నా శక్తిও కాదు, నా జ్ఞాపక శక్తి కాదు, నా పక్కన నా ముందున్న నా తండ్రి శక్తి గలవాడు, తెలివి గలవాడు, సర్వాంతర్యామి. ఆయన జ్ఞాపకం, ఆయన జ్ఞానంతో ఎవ్వరూ సరితూగరు. అలాంటి తండ్రి నాతో ఉన్నాడు, ఇక నేను భయపడను అనుకోండి, వెంటనే వస్తానండి తండ్రి మీ దగ్గరికి. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే కదా. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత కూడా మీరు భయపడ్డారంటే ఇక మీకు ఉద్యోగం రాదు, అంతే. ఈ మాటలు విన్న తర్వాత కూడా మీరు భయపడ్డారంటే మాత్రం ఇక ఆ 10 మందికి ఎంత భయంకరమైన శాపం వచ్చిందో మనం చూసాం. అలాంటి శాపం మన మీదకి రాకుండా ఉండాలని, మీ మీదకి కానీ నా మీదకి కానీ రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా రాకుండా ఉండాలంటే ఒకటే దారి. అంత గొప్ప తండ్రి నన్ను చిన్నప్పటి నుంచి చదివించి ఇంత డిగ్రీ వచ్చిందాకా, MBA చేసిందాకా, బీటెక్ చేసిందాకా ఇంత సహాయంగా నా పక్క నుండి నడిపించిన తండ్రికి ఈ ఉద్యోగంలో నన్ను సెలెక్ట్ చేయడం ఒక లెక్క. ఆఫ్టర్ ఆల్ ఎంత చిన్న పని తండ్రికి. నా దృష్టికైతే ఇది నా కళ్ళతో చూస్తే పెద్దగా కనిపిస్తుంది, వామ్మో అనిపిస్తుంది. కానీ నా తండ్రికి ఎంత చిన్న చిన్న పని చేస్తాడు, నా కోసం చేస్తాడు. నేనేదో గొప్పదానని కాదు, నా తండ్రి ప్రేమ అలాంటిది. నా మీద జాలిపడి నా తండ్రి నాకు ఇస్తాడు, ఆ శక్తి ఆయనకే ఉంది అని అనుకోండి. మైండ్ మొత్తం ఇలాగే ఫిక్స్ అవ్వండి. ఎంత చదివినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా రావట్లేదు. మన జ్ఞానంతో, మన సొంత తెలివితో రాదండి. దేవుని సహాయము, దేవుని కృప, ఆయన తోడుగా ఉంటేనే వచ్చింది. అది బిజినెస్ అయినా, ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా, ఇంకా వేరే వేరే పనైనా, ఏదైనా సరే, సొంత పనులైనా, ఏ పనులైనా సరే సక్సెస్ అవ్వాలంటే మన వల్ల కాదు. మనకొక తండ్రి ఉన్నాడు. అసలు ఈ సృష్టినే సృజించిన తండ్రి ఉన్నాడు. ఆయన లేకపోతే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి. అంత గొప్ప శక్తి గల తండ్రి మనతో ఉంటే ఇక మనకి ఏం తిరిగే లేదు కదా. నేను అదే నమ్మానండి. అంటే మళ్ళీ నా సొంత నమ్మకం కాదు, ఆ నమ్మకం ఇచ్చింది కూడా తండ్రే. అదే నమ్మాను, అలానే అదే దారిలో తీసుకెళ్ళాడు. వామ్మో, ఇంతమంది ఇంటర్వ్యూకి వస్తే నేనాడ సెలెక్ట్ అవుతాను అని భయపడలేదు. ఎంతమంది వచ్చినా నా దేవుని చిత్తం, నా తండ్రి నాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చింది. ఇన్ని చేసిన తండ్రికి ఇదొక్కటి అసాధ్యమా? కాదు కాదు, నా తండ్రికి సమస్తము సాధ్యమే. నా అంతటి నేను వెళ్తే, నా సొంత తెలివి, నా సొంత టాలెంట్ అయితే నేను సెలెక్ట్ అవ్వను. కానీ నన్ను సృష్టించిన నా తండ్రి ఉన్నాడు, ఆయన నా పక్కన ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా నేనే సెలెక్ట్ అవుతాను అనుకున్నాను. సెలెక్ట్ చేశాడు, ఉద్యోగం వచ్చింది. అది కూడా నాకు ఇష్టమైన ఉద్యోగం వచ్చింది చక్కగా. కాబట్టి మనస్ఫూర్తిగా నమ్మండి. వాక్యం చదివి ఆ వాక్యం ప్రకారం వాళ్ళెలా భయపడ్డారు, వాళ్ళు ఏ తప్పులు చేశారు, ఎలాంటి కోపం, తండ్రి శాపం వాళ్ళ మీదకి వచ్చింది, అదే తప్పులు నేను చేస్తున్నానా ఇప్పుడు నా జీవితంలో, నేను కూడా చేస్తున్నానా? ఒకవేళ చేస్తే సరిదిద్దుకోమనే ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దిద్దుకోకపోతే ఎలాంటి శాపం వచ్చిందో చూపించాడు ఆల్రెడీ. ఎంత మనం భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబుల్ చదివినా, ఎంత చర్చికి వెళ్ళినా కూడా తప్పు చేస్తే మాత్రం నో ఎక్స్క్యూజ్. బైబిల్లో గొప్ప గొప్ప భక్తి గల వాళ్ళు, భక్తి పరులే, తండ్రి మనసు గెలుచుకున్న వాళ్ళు కూడా ఒక్క తప్పు చేసినా కూడా వాళ్ళకి శిక్ష వేశాడు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనేది మన తండ్రి పాలసీ. అది మనం ఎంత తప్పు చేసినా, ఎంత భక్తి చేసినా, ఒక్క చిన్న తప్పు చేసినా కూడా శిక్ష మాత్రం వచ్చింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం తప్పు చేస్తేనే మనకు శిక్ష వచ్చింది. మన తప్పులు లేకుండా, నేనే తప్పు చేయలేదు, అయినా సరే ఎందుకు నాకు ఈ శ్రమలు, నేను ప్రతిరోజు చర్చికి వెళ్తున్నాను, ప్రతి వారం చర్చికి వెళ్తున్నా, ప్రతిరోజు ప్రార్థన చేస్తానే ఉన్నాను, అయినా సరే ఎందుకో నాకే వస్తున్నాయి ఈ శ్రమలు అనుకుంటాం. కాదండి, దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళండి, మీకున్న సమస్యలన్నీ తీసేస్తాను అని చెప్పట్లేదు. వాక్య ప్రకారం నడుచుకోండి, మీ నోరుని అదుపులో పెట్టుకోండి.
మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, మీ చూపులు జాగ్రత్తగా చూసుకోండి, అల్లరి చిల్లరగా తిరగొద్దు, ఇష్టం వచ్చినట్టు లోకాన్ని అనుసరించొద్దు. అది నాకు అసహ్యం. అలా ఉంటే నేను పట్టించుకోను. మీరెంత ప్రార్థన చేసినా మీ ప్రవర్తన మార్చుకొని నా దగ్గరికి రండి, మీ సమస్యను నేను తీసేస్తాను అంటాడండి. అదే తండ్రి చెప్తుంది. కాబట్టి ఒకవేళ మీలో ఇలా భయంతో ఎవరైనా ఉంటే, ఇంటర్వ్యూలకు కానీ ఎగ్జామ్స్ రాయడానికి కానీ వెళ్తున్నప్పుడు ఆ 10 మంది భయపడినట్టు మీరు భయపడకండి. 10 మంది భయపడినట్టు భయపడ్డారా, వాళ్ళకి ఏ శాపం వచ్చిందో అదే శాపం మన మీదకి వచ్చింది. మన చేతులారా మనమే తెచ్చుకున్నట్టు అవుతాం. కాబట్టి ఆ భయాన్ని వదిలేసేయండి. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు అర్హత లేదు, ఆయన నాతో ఉండే అర్హత నాకు అస్సలు లేదు, అయినా కూడా నా తండ్రి నాతో ఉంటాడు. అంత ప్రేమ నేనంటే ఎందుకో నాకు తెలియదు. ఎవ్వరూ నన్ను అంత ప్రేమించలేదు. లేకపోతే చిన్నప్పటి నుంచే నేను సబ్జెక్టులు తప్పుకుంటా పాస్ అవుతా ఇక్కడ వరకు వచ్చానంటే అది నా గొప్పతనమా, నా తెలివా? కాదు. నా దేవుని సహాయం, నా తండ్రి నాతో ఉండబట్టి ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడ దాకా తెచ్చిన తండ్రికి ఇంకా ముందుకు తీసుకెళ్లే శక్తి లేదా? ఉంది, ఆయనకు మాత్రమే ఉంది, ఇంకెవ్వరికి లేదు. నా తండ్రి నాతో ఉన్నాడు, నేను భయపడను దేనికి. ఖచ్చితంగా నేనే సెలెక్ట్ అవుతా. అది నా గొప్పతనం కాదు, నా దేవుని గొప్పతనం అని మీరు గట్టిగా మైండ్ అంతా అలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. కాలేబు, యెహోషువ వాళ్ళని ఎలా అయితే ఆశీర్వదించాడో తండ్రి, అలాంటి బ్లెస్సింగ్సే మనకు కూడా వస్తాయి. మనకి, మన పిల్లలకి, పిల్లలకి తరతరాలు వస్తాయి. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, ఈ మాటలు నా ప్రభ, నా ద్వారా ప్రభ మరి మీ బిడ్డలకు అందించడానికి నన్ను ఎన్నుకోండి. అసలు నేను అనే మాట అనే అర్హత కూడా నాకు లేదయ్యా. మీ మాటలే నా తండ్రి, మీరే మాట్లాడారు ప్రభా. మరి ఎవరెవరు ప్రభా భయపడుతున్నారు నాకైతే తెలీదు. ఎవరు మరి ఆ పరిస్థితుల్లో ఉన్నారు? ఆ 10 మంది వేగులు వారు 10 మంది 12 మంది వెళ్తే 10 మంది భయపెట్టారు నా తండ్రి. వాళ్ళని చూసి భయపడ్డారు, శత్రువులను చూసే. కానీ ప్రభా, ఆ భయపడిన వారి మీదకి ఎలాంటి శిక్ష వచ్చిందో, ఎలాంటి శాపం వచ్చిందో మీరు మాకు చూపించారు. అలాంటి పరిస్థితి, అలాంటి భయంకరం, అలాంటి భయపడే పరిస్థితిలో మీరుండొద్దు, మేముండొద్దని నా తండ్రి ఆ వాక్యాన్ని మీరు మాకు చూపించారు. ఒకవేళ ఈ మాటలు విన్న వాళ్ళలో ఎవరలా భయపడుతున్నారో నాకు తెలియదు తండ్రి, మీకు మాత్రమే తెలుసు. ఎవరికి ఈ మాటలు అందించాలని మీరు కోరుకుంటున్నారు, ఎవరికి చేరవేయాలని మీరు అనుకున్నారు, వారిని ధైర్యపరచండి నా తండ్రి. మా అంతటా మా వల్ల ధైర్యం తెచ్చుకోలేం ప్రభా. మీరు సహాయం చేస్తేనే, మీ కృప లేకుండా, మీ సహాయం లేకుండా ఇంతవరకు ఇంటర్వ్యూ దాకా రాగలిగారంటే అది మీ కృప, మీ శక్తి, మీ బలమే కానీ మా బలము, మా శక్తి, మా తెలివితేటలు కాదయ్యా. మరి అక్కడ దాకా తెచ్చిన మీకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయడం ఒక లెక్క కానే కాదు ప్రభా, కానే కాదు తండ్రి. ఎంత గొప్పవాళ్ళు, ఎంతమంది అయినా రానివ్వండి, కానీ అందులో మమ్మల్ని సెలెక్ట్ చేసే, మీ బిడ్డల్ని సెలెక్ట్ చేసే శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఎవరైనా సరే ఈ మాటలు వింటున్న మీ బిడ్డల్లో ఎవరైనా కలత చెందినా, ఎవరైనా అధైర్యంగా ఉన్నా కూడా ప్రభా, ఈ మాటల ద్వారా ధైర్యం తెచ్చుకునేలా మీరు సహాయం చేయమని అడుగుచున్నారు. మీరు చేస్తేనే వాళ్ళు ధైర్యం పొందుతారు నా ప్రభా. వారితో ఉండి వారిని తీసుకెళ్ళి ప్రభా, మీరు భయపడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను తల్లి అని ఒక్క మాట వారితో చెప్పే ధైర్యంగా, వారు కావలసిన, వారు కోరుకున్న ఉద్యోగాన్ని వారికి ఇవ్వబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.